100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలలోనూ ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ వరుస షాకులిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరికపైన స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరిన గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సరితతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సరితకు నచ్చజెప్పినట్లుగా సమాచారం. అలాగే ఎమ్మెల్యే కృష్ణమోహన్ కాంగ్రెస్లో చేరిన సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. మొత్తంగా కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారతారని ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి నేటితో తెరపడనుంది. మరోవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ రావు, కాల యాదయ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల రాకతో మొత్తం 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కూటికి చేరినట్లయింది. మరోవైపు 2 రోజుల క్రితం 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సైతం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో వారి చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకోగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో కంటోన్మెంట్ స్థానాన్ని కోల్పోయింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం 32కు చేరుకుంది. బుధవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో రాజ్యసభ ఎంపీ కేశవరావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.